మణి శాణోల్లీఢ సమర విజయీ హేతి నిహతో మదక్షిణో నాగ శరది సరిదాశ్యాన పులినా కళాశేషశ్చంద్ర సురతముదితా బాలవనిత తనిమ్నా శోభంతే గళిత విభవాశ్చార్థిషు జనాః. ఇందులో కవి కొంతమందిని గురించి చెప్తున్నాడనమాట. కొంతమంది ఏ విధంగా కృషించిపోయినా కూడా ప్రకాశిస్తారో దాని గురించి చెప్తున్నాడు. సహజంగా కృషించిపోయినప్పుడు అందం తగ్గిపోతుంది కదా. చక్కగా నవనవలాడుతూ ఉన్నప్పుడు అందంగా ఉంటారు, ఆకర్షణీయంగా. కానీ కృషించినా కూడా సౌందర్యాన్ని, అందాన్ని, ఆకర్షణని, విలువని, గొప్పదనాన్ని ఇవ్వగలిగినవి కొన్ని ఉన్నాయి కొన్ని సందర్భాల్లో అని వాటిని గురించి కవి ఇక్కడ చెప్తున్నాడు. మణిహి అంటే మణి, ఒక వజ్రము. శాణోల్లీఢ బాగా సానపెట్టబడితే మణి అరిగిపోతుంది, ఇలా అరగదీయడం వల్ల, అయినా చాలా ప్రకాశిస్తుంది. సమర విజయీ హేతి నిహతః అంటే సమరంలో యుద్ధం చేసి దెబ్బలు తగిలినటువంటి, నిహతుడైనటువంటి, మంచి విజయం గాంచినటువంటి రాజు, ఒక సైనికుడు. చాలా అంటే దెబ్బలు తగిలినా అతను కృషించిన విజయం గాంచినటువంటి ఒక యోధుడు చాలా ప్రకాశిస్తాడు. మదక్షీణో నాగ మదించినటువంటి ఏనుగు, మదజలం కారుతూ ఉన్నటువంటి ఏనుగు ఎప్పుడూ చాలా గొప్పదిగా పరిగణించబడి ప్రకాశిస్తుంది. శరది సరిదాశ్యాన పులినా అంటే ఇంకా శరత్కాలంలో ఉన్నటువంటి నది ఒడ్డు సైకత తీరాలన్నమాట. అది చాలా కొద్ది నీరు తగ్గినా కూడా ఆ శరత్కాల శోభ వల్ల ఆ నది ఒడ్డు కూడా ప్రకాశిస్తూ ఉంటాయి. కళాశేషశ్చంద్ర అంటే ఒకే ఒక్క కళ అనే అంటాము సంస్కృతంలో. షోడశ కళలు కదా చంద్రుడికి. అన్ని కళలు లేకుండా ఒకే ఒక్క చంద్రుడి తన కళతో ఉన్నటువంటి చంద్ర రేఖ మాత్రంగా ఉన్నా కూడా చంద్రుడు చాలా అందంగా కనిపిస్తూ ఉంటాడు. తనిమ్నా శోభంతే చాలా, తనిమ్నా అంటే చాలా ఎక్కువగా శోభిస్తూ ఉంటారట. గళిత విభవాహచ అర్థిషు జనః ఇంకా రాజులు కానీ శీలత కలిగినటువంటి జనులు కానీ గళిత విభవాహ అర్థిషు వారి దానం చేయడం వల్ల వారి యొక్క ఐశ్వర్యం మొత్తం తరిగిపోయినా కూడా, పేదవారుగా అయిపోయినా కూడా రఘుమహారాజు విశ్వజిత్యాగం చేసి మొత్తం తనకున్న సర్వస్వము దానం చేసి మట్టి పాత్రలతో మిగిలాడట. అలాంటి సమయంలో కౌత్సుడొచ్చి వరతంతు మహర్షి తన గురువుగారు అడిగినటువంటి దక్షిణ కావాలని 14,000 కోట్ల సువర్ణ నాణాలు అడిగారు. అయినా రఘుమహారాజు నిర్ధనుడయి మట్టి కుండలతో మిగిలినా కూడా ఆయనకి ఎంత అఖండమైన కీర్తి, ఎందుకంటే దానం చేయడం వల్ల. అలా వారందరూ కూడా ప్రకాశించారు. శాణ విఘ్నష్ట రత్నమును శస్త్రహతుండగు సూర్యుడున్ మదక్షీణ గజంబు సైకత విశిష్ట శరన్నదియున్ నవక్షపా ప్రాణ విపుండు చెండ సురతాలస బాలికయున్ ధనైక విశ్రాణన సూరులున్ కడు కృశత్వమునన్ ప్రభగాంతు రిద్ధరన్. సానపెట్టబడిన మణి ఆయుధం యొక్క దెబ్బలు కలిగి ఉన్నటువంటి సూర్యుడు, మదజల స్రావము చేత చిక్కినటువంటి ఏనుగు, శరత్కాలమున ఎండి ఇసుక తిన్నెలు ఉన్నటువంటి నది, కళామాత్రుడై ఉన్నటువంటి అంటే ఒకే ఒక్క కళతో మిగిలి ఉన్నటువంటి చంద్రుడు, ఇంకా సర్వదా దానం చేయడం చేత ఐశ్వర్యం కోల్పోయినటువంటి రాజులు ఎంత కృషించినా కూడా ఇంకా విశేషంగా ప్రకాశిస్తూనే ఉంటారు. యదచేతనోపి పాదైః స్పృష్టః ప్రజ్వలతి సవితురినకాంతః తత్తేజస్వీ పురుషః పరకృత నికృతిం కథం సహతే. అచేతనః అపి అంటే యద్దంటే ఏ కారణం వల్ల అయితే, అచేతనః అపి చేతనత్వం లేని ప్రాణం లేనటువంటిదైనా, ఇనకాంతః సూర్యకాంత మణి, సవితుః అంటే సూర్యుని యొక్క, పాదైః స్పృష్టః పాదాల చేత స్పృశించబడి అంటే కిరణాలతో స్పృశించబడి, పాదైః స్పృష్టః అంటే కాలు తగలడం, కాలుతో తన్నబడి. ఎవరికైనా ఇలా కాలుతో తంతే అది చాలా అవమానం కదా. కనుక ప్రాణం లేనిదైనా కూడా సూర్యకాంతమణి
సూర్యుడి కిరణాలు తగలగానే సూర్యకాంతమణి కరిగిపోతుంది. అది అతి సహజమైన ప్రకృతిలో ఉన్నటువంటి ఒక గుణం. ఆ సహజ గుణాన్ని తీసుకుని కవి ఇలా చెప్తున్నాడనమాట. పాదాలతో సూర్యుని పాదాలు తగిలేటప్పటికల్లా ప్రాణం లేనిది, చైతన్యం లేనిదైనా సూర్యకాంతమణి ప్రజ్వలతి, మండిపడుతుంది, మండిపోతోంది. తత్, అలాంటప్పుడు తేజస్వీ పురుష, మంచి తేజస్సు కలిగినటువంటి, ఆత్మాభిమానం కలిగినటువంటి ఒక వ్యక్తి, పురుషుడు, పరకృత నికృతిం, ఇతరుల చేత చేయబడినటువంటి అవమానాన్ని కథం సహతే, ఎలా సహిస్తాడు అంటే సహించలేడు, సహించకూడదు అని అర్థం. దీన్నే చాలా చక్కగా తెలుగులో కూడా బాగా చెప్పారు ఈయన. అర్కకాంతమచేతనం బయ్యు సవితృ పాదములు సోకినంతనే ప్రజ్వరిల్లు కాన అభిమానవంతుడెందైన శత్రుకృత తిరస్కారమెట్లు సహింపనేర్చు. సూర్యకాంతమణి అచేతనమైనా కూడా తనకు విరోధి అయిన సూర్యుని పాదాలు, కిరణాలు తనకు సోకినంత మాత్రం చేతనే మండిపడును. కాబట్టి తేజోవంతులు తమ శత్రువు చేయు తిరస్కారమును సహించి ఊరకుండరు. సింహ శిశురపి నిపతతి మదమలిన కపోలభిత్తిషు గజేషు ప్రకృతిరియం సత్వవతాం న ఖలు వయస్తేజసో హేతు. సింహము శిశువు అపి, అది చిన్నదైనా కూడా, అంటే సింహ కిశోరం కూడా, మదమలిన కపోలభిత్తిషు గజేషు, ఏనుగుల యొక్క మదము చేత మలినమైనటువంటి కపోలములు అనబడే గోడల మీదికి నిపతతి, ఎగిరి దూకుతుందిట. అంటే గండస్థలం, ఏనుగు యొక్క మదించిన ఏనుగు యొక్క కుంభస్థలం, గండస్థలం మీదికి ఎగిరి దూకి దాన్ని అటాక్ చేస్తుంది, కొడుతుందన్నమాట. ఎందుకు అనంటే ప్రకృతి ఇయం సత్వవతాం, సత్వవంతులకి, మహాశక్తిమంతులైనటువంటి, సాహసవంతులైనటువంటి, శౌర్యం కలిగిన వాటికి ఇది సహజం. ఇయం ప్రకృతి, ఇది వాటి సహజ స్వభావం. న ఖలు వయః తేజసో హేతు, ఒక ప్రాణి యొక్క తేజస్సుకి, పరాక్రమానికి, శౌర్యానికి, శక్తికి వారి యొక్క వయస్సు కారణము కాదు. చిన్నవాళ్ళైనా కూడా అతి సహజమైన తన గుణాన్ని, స్వభావాన్ని చూపిస్తారు. విదిలింప నురుకు సింగపు కొదమయు మదమలిన గండ కుంజరములపై ఇది బలశాలికి నైజము కదా, తేజోనిధికి వయస్సు కారణమగునే. సింహము బాల్యదశలో, సింహ కిశోరము అన్నమాట, బాల్యదశలో ఉన్న మదధారలు స్రవించుట చేత మలినమైన చెక్కిళ్ళు కల మదగజము కుంభస్థలం మీదికి ఉరుకుతుంది. ఇది బలవంతుల స్వభావము. పరాక్రమ ప్రకటనకు వయస్సు దానితో పని లేదు. వరం పక్షచ్ఛేద సమదమఘవన్ముక్త కులిశ ప్రహారైః ఉద్గచ్ఛేద్బహళ హనోద్గార గురుభిః తుషారాద్రేః సూనోరహః పితరి క్లేశ వివసే న చాసౌ సంపాతః పయసి పయసాం పత్యురుచితః. ఇక్కడ మైనాకుడి గురించి చెప్తున్నారనమాట. పూర్వకాలంలో పర్వతాలన్నింటికీ రెక్కలుండేవిట. అవి స్వేచ్ఛగా ఎగిరి జనపదాల మీద ఎక్కడ పడితే అక్కడ వాటికి తోచిన చోట కిందికి దిగుతూ ఉండేవి. అప్పుడు ఆ పర్వతాల కింద పడి మనుషులు, జంతువులు, ప్రాణికోటి నశించిపోతూ ఉండేదిట. చాలా హాహాకారాలు చేసి వాళ్ళు బాధలు పడి, తర్వాత జీవులందరూ కూడా, ప్రాణికోటి, మానవులు, దేవతలందరూ కూడా బాధలు పడుతూ ఉంటే ఇంద్రుడు, దేవరాజు, అందరినీ రక్షించాల్సిన బాధ్యత ఉంది కదా, ఆయన్ని ప్రార్థించారట. అప్పుడు ఇంద్రుడు తన మహాశక్తివంతమైన వజ్రాయుధాన్ని తీసుకుని పర్వతాలన్నింటికీ కూడా వాటి రెక్కలని, వాటన్నిటినీ ఎవ్వరూ లేని ఖాళీగా ఉండే ప్రదేశాలకి, బయటకు అనమాట, బట్టబయలు అలాంటి చోటికి తీసుకెళ్ళి వాటి రెక్కలని విరిచేసి, కట్ చేసేసి, నరికేసి అక్కడ పడేసాట. కనుక ఏవీ లేని ప్రదేశాల్లో పర్వతాలు ఇంకా రెక్కలు లేక, కదలలేక అలా ఉండిపోయాయట. కానీ ఆ సందర్భంలో ఎప్పుడు ఇంద్రుడు తన వేడిగా నిప్పులు కక్కుతూ ఉన్నటువంటి వజ్రాయుధాన్ని వేసి హిమవంతుడి అన్ని పర్వతాలకి రెక్కలు నరుకుతూ, హిమవంతుడికి కూడా రెక్కలు నరికేస్తే చాలా బాధపడుతూ తండ్రి అంత మూర్ఛిల్లిన స్థితిలో ఉంటే తన ప్రాణాన్ని రక్షించుకోవడం, తన రెక్కల్ని రక్షించుకోవాలని హిమవంతుడి కుమారుడైనటువంటి మైనాకుడు ఎగిరి వెళ్ళి సముద్రం లోపలికి వెళ్ళిపోయి దాక్కున్నట్ట.
ఇంద్రుడి వజ్రాఘాతం అంటే ఆ వజ్రాయుధం తనకి తగలకుండా. కనుక ఎవరైనా ఇలా తండ్రి ఆపదలో ఉన్న సమయంలో, అసలు ఎవరు ఆపదలో ఉన్నా సహాయపడాలి. అలాంటిది కన్న తండ్రి ఆపదలో ఉంటే తన ప్రాణం రక్షించుకోవడానికి వెళ్ళి అలా సముద్రంలో దాక్కుంటాడా? సిగ్గులేదా? దానికంటే ఈ ఇంద్రుడి వజ్రాఘాతానికి తన రెక్కలే కాదు ప్రాణాన్ని వదిలేసినా బాగుంటుంది కదా అని కవి ఇందులో చెప్తున్నారనమాట ఈ శ్లోకంలో. వరం పక్షచ్ఛేద, వరం అంటే శ్రేష్టం, బెస్ట్, ఈ రెండింటిలోకి అది మంచిది అని చెప్పడం. ఏది మంచిదిట? పక్షచ్ఛేద, తన రెక్కలు కత్తిరింపబడటం చాలా మంచిది మైనాకుడికి. సమద మఖవన్ ముక్త కులిశ ప్రహారై, అంటే వీళ్ళు మదించడం అంటే ఇక్కడ గర్వం అహంకారం అని కాదు, మంచి శక్తిమంతుడైనటువంటి మఖవన్ అంటే ఇంద్రుడి చేత వదలబడిన కులిశ ప్రహారాలు, ఆయన వజ్రాఘాతాలన్నమాట. దానితో నుంచి వస్తున్నటువంటి ప్రహారై ఉద్గచ్చత్ అంటే పైకి వెళ్తూ ఉన్నటువంటి నిప్పులు కక్కుతూ అది వస్తోంది ఆ వజ్రాయుధం. కులిశ ప్రహారై ఉద్గచ్చత్ బహళ ఉద్గార గురుభిహి, మంచి తీవ్రమైన నిప్పు మంటల చేత అది అలా నిప్పు కక్కుతూ వజ్రాయుధం వస్తూ ఉంటే, తుషారాద్రే సూనోహ్, తుషారము అంటే మంచు, తుషారాద్రి అంటే మంచుకొండ, హిమవత్ పర్వతం, హిమవంతుడి యొక్క సూను అంటే కొడుకు, హిమవంతుడి యొక్క కొడుకు మైనాకుడు. ఆహాహా అంటే ఆహా నవ్వుతున్నాడనమాట కవి. పితరి క్లేశ వివసే, తన తండ్రి క్లేశంలో బాధలో వివసుడైపోయి ఉండగా తన ప్రాణం రక్షించుకోవడానికి పయసాం పతి పత్యుః సంపాతః ఉచితః, ఎక్కడైనా న ఉచితః అనమాట, నచ అసౌ న ఉచితః. ఇలా మైనాకుడు వెళ్ళిపోయి సముద్రంలో దాక్కోవడము తనని రక్షించుకోవడం కోసం అన్నది ఏమాత్రము బాగాలేదు, చేయదగిన పని కాదు. సమధిక భీషణ జ్వలన జాల వినిర్గమ దుస్సహంబుచే సమద సురేంద్ర ముక్త కులిశ క్షతిచే నుచితంబు ప్రాణఘాతమ హిమవత్ కుమారునకు తండ్రి నిశాత శతారపాత ఖేదమున మునుంగుచునున్న తరి తా జలరాశి జ్వరంగా అర్హమే. హిమవంతునికి కుమారుడగు మైనాకునికి దేవేంద్రుడు తన శక్తి కొద్దీ వజ్రాయుధాన్ని వేయగా నిప్పులు గ్రక్కుతూ సహింపరాక మీద పడుతున్న వజ్రాయుధం యొక్క ధారాహతి చేత చనిపోవడమే కొంచెం మంచిది, కానీ ఆ దెబ్బ చేత మూర్ఛనొందిన తన తండ్రిని వదిలి తన ప్రాణాలు రక్షించుకొనుట కొరకు సముద్రంలో దాక్కోవడం ఏమైనా తగినదేనా అంటే కాదు అని అర్థం. సంత్యన్యేపి బృహస్పతి ప్రభృతయః సంభావితాః పంచశాః తాన్ ప్రత్యేష విశేష విక్రమరుచి రాహుర్న వైరాయతే ద్వావేవ గ్రసతే దినేశ్వర నిశా ప్రాణేశ్వరౌ భాస్వరౌ భ్రాంతః పర్వణి పశ్య దానవపతిః శీర్షావశేషీకృతః. రాహువుట ఆయనకి శరీరం లేదు, తల మాత్రమే ఉంది. శీర్ష అవశేషీకృత, ఒక్క శిరస్సు మాత్రమే ఉన్నటువంటి దానవపతి, ఈ దానవ రాక్షస రాజు అయినటువంటి ఈ రాహువు అనేటటువంటి గ్రహం రాహువు ఈయనట సంతి అన్యే అపి బృహస్పతి ప్రభృతయః, బృహస్పతి మొదలైనటువంటి పంచశాః ఐదుగురు కానీ ఆరుగురు కానీ అంటే ఇంకా ఆయన కాకుండా అనమాట, 5-6 గొప్ప గొప్పవారైనటువంటి గ్రహాలు ఆకాశంలో సంచరించేటటువంటి వారు బృహస్పతి మొదలైనటువంటి వారు ఉన్నప్పటికీ కూడా వీళ్ళు ఎలాంటి వారట? బృహస్పతి ప్రభృతయ అంటే మొదలైనటువంటి వారు, సంభావితాః చాలా గౌరవార్హులైనటువంటి వారు, గొప్పవారు, గురువు కదా ఆయన బృహస్పతి. అయినా కూడా వారి ఎడల ఇతను ఏమాత్రం న వైరాయతే, రాహువు కొద్దిగా కూడా వారి మీద శత్రుత్వాన్ని ప్రదర్శించలేదు. విశేష విక్రమ రుచి రాహువు, ఎందుకుట ఈ రాహువు ఎలాంటి వాడు? విశేషమైన విక్రమం పరాక్రమమునందు మాత్రమే, రుచి అంటే ఇష్టం, అభినివేశం, కాంక్ష కలవాడనమాట. కనుక ఈ బృహస్పతి మొదలైన వారు ఎవ్వరి జోలికి కూడా వెళ్లకుండా
ద్వావేవ గ్రసతే, ఇద్దరిని మాత్రమే గ్రహిస్తున్నాడు, పట్టి పీడిస్తున్నాడు, తన శక్తినంతా వారి మీద చూపిస్తున్నాడు. వారిద్దరూ ఎవరు? దినేశ్వర నిశా ప్రాణేశ్వరౌ భాస్వరౌ. అత్యంత ప్రకాశవంతులైనటువంటి, కాంతిమంతులైనటువంటి, తేజోవంతులైనటువంటి సూర్యభగవానుడిని, చంద్రుడిని. సూర్యుడు ఎంతో ప్రకాశము, కాంతి, వెలుగు కలవాడు కనుక సూర్యుడిని, ఎంతో చక్కని కాంతి, ఆహ్లాదకత్వం కలవాడు కనుక చంద్రుణ్ణి. వీరిద్దరినే అతను పట్టి పీడిస్తున్నాడు, కానీ మిగతా ఎవ్వరి జోలికి కూడా వెళ్ళటం లేదు ఈ రాహువు. గురుముఖ్యుల్ కలరేవురార్వురు, శుభాంగుల్ ఖేచరుల్, వారిలో వరవిక్రాంత విహారి రాహువెప్పుడున్ వైరంబు సేయండు, భాస్వరులగు భాస్కర యామినీ చెరులనే బాధించుచున్నాడు, తత్పరతన్ మస్తక శేషమూర్తి యగున దైత్యుండు గర్వంబునన్. బృహస్పతి మొదలగు గణనీయములైనటువంటి 5-6 గ్రహములు ఆకాశంలో సంచరిస్తూ ఉన్నా కూడా పరాక్రమవంతుడైనటువంటి రాహువు వారి మార్గమునకు పోకుండా తల మాత్రమే మిగిలి ఉన్నా కూడా తనకి గొప్ప కాంతి కలిగిన సూర్యచంద్రులను మాత్రమే గ్రహణ కాలాలలో పట్టి పీడిస్తున్నాడు. వహతి భువన శ్రేణీం శేషః ఫణాఫలకస్థితాం, కమఠపతినా మధ్యే పృష్టం సదా సచ ధార్యతే, తమపి కురుతే క్రోడాధీనం పయోధిః అనాదరాత్, అహః మహతాం నిస్సీమానశ్చరిత్ర విభూతయః. అహహ అంటే ఆహా, ఎంత ఆశ్చర్యమో కదా. ఏమిటి ఆశ్చర్యంట? మహతాం చరిత్ర విభూతయః, మహాత్ముల యొక్క చరిత్ర విభూతి. ఈ భగవద్ అవతారము భగవద్ విభూతి అని అంటామే, భగవదంశ, భగవత్ శక్తి, దాని విభూతి అని అంటాం ఐశ్వర్యం. అలాగే మహాత్ముల యొక్క ఐశ్వర్యం, వారి యొక్క శక్తి, అది నిస్సీమానః. సీమ అంటే హద్దు. వారి యొక్క శక్తికి, చరిత్ర యొక్క గొప్పదనానికి సీమ అనేది, హద్దు అనేదే లేదు. నిస్సీమానః, మహాత్ములు వారి యొక్క శక్తి హద్దు లేనటువంటిది, అనంతమైనటువంటిది. ఎలాగా అన్నది ముందు 3 పాదాల్లో చెప్తున్నాడు కవి. వహతే భువన శ్రేణీం శేషః. ఈ భువనం, ఒక్క భువనం, మనం ఉంటున్న భూలోకమే ఇంత పెద్దది కదా. విశ్వాన్ని తీసుకుంటే అది ఇంకా ఎంత పెద్దది. ఇలాంటిది మనకి 14 భువనాలు ఉన్నాయంటారు. ఈ విశ్వమంతా ఒక భువనం అయితే ఇలాంటిది 14 భువనాలు ఉన్నాయి కదా. ఈ 14 భువనాలని ఇంకా ఉంటే వాటిని కూడా భువన శ్రేణి అంటే భువనముల శ్రేణులని, వరసలని శేషః వహతి. ఆదిశేషుడు తన పడగల మీద మోస్తున్నాడు. అంటే ఆదిశేషుడు ఎంత శక్తిమంతుడో, ఎంత గొప్పవాడో మనకి తెలుస్తోంది కదా. ఎలా మోస్తున్నాడుట ఆదిశేషుడు? ఫణాఫలక స్థితాం, తన యొక్క పడగలు అనబడేటటువంటి పలకం మీద, ఒక పెద్ద స్టేజ్ మీద, అంటే రంగం మీద అందరూ ఎలా నాట్య ప్రదర్శనలు, నాట్యాలు, డ్రామాలు చేస్తూ ఉంటారో, నాటకాలను, అదేవిధంగా ఫణము అనబడేటటువంటి ఫలకం, దాని మీద స్థితాం ఉండి దాని మీద పెట్టుకున్నాడు. ఆదిశేషుడి 1000 సహస్ర పడగలు కదా ఆయనవి. అన్ని పెద్ద పడగలతో చేయబడిన పెద్ద రంగస్థలం, దాని మీద ఈ భువనాలన్నింటినీ మోస్తున్నాడు. అయితే ఇలా 14 భువనాలని తన పడగల మీద మోస్తున్న ఆదిశేషుని అత్యంత సునాయాసంగా, తండ్రి ఒక బాలుణ్ణి ఎత్తుకున్నట్టుగా, పిల్లలు ఒక బంతిని పట్టుకున్నట్టుగా, కమఠపతిన మధ్యే పృష్టం సదా సచధార్యతే. ఆ ఆదిశేషుడు ఆయనని కమఠపతి అంటే శ్రీమన్నారాయణుడు కూర్మావతారంలో తన వీపు మీద, మధ్యే పృష్టం అంటే వీపు మధ్యంలో, వీపు మీద పెట్టుకుని కమఠపతి ఆది కూర్మము సదా ధార్యతే ఎల్లప్పుడూ వహిస్తున్నాడు. అంటే ఈ కూర్మము ఆదిశేషుడి బరువుని మోస్తోంది. కూర్మం ఆదిశేషుడి బరువుని మోస్తోంది అంటే 14 భువనాల బరువు ప్లస్ ఆదిశేషుడి బరువుని కమఠపతి మోస్తున్నాడు. ఎంత గొప్పవాడో, శక్తిమంతుడో చూడండి. అలాంటి కమఠపతిని కూడా తమపి కురుతే పయోధిః క్రోడాధీనం,
ఇంకా సముద్రుడిట అనాదరాత్ ఏమాత్రం కష్టం లేకుండా అత్యంత సునాయాసంగా ఒక లీలలాగా ఆటలాగా క్రోడ అధీనం కురితే తన గర్భంలో కడుపులో దాచేసుకుంటున్నట్ట సముద్రుడు. ఇంకా సముద్రుడు ఇంకెంత గొప్పవాడో చూడండి. భువనాలని మోస్తున్న ఆదిశేషుడిని వీపు మీద ధరించిన ఆ కమఠపతిని తన లోపలికి అత్యంత సునాయాసంగా ఇలా తీసేసుకున్నాడుట సముద్రుడు. ఆహా, మహాత్ముల విభూతికి ఎక్కడైనా సీమ హద్దు అనేది ఉంటుందా? భువనశ్రేణి వహించు శేషుడు ఫణాభోగంబుపై సంతతం బవలీలన్ భరించు పృష్టమున కూర్మాధీశ్వరుండాతనిన్ ధవళక్రోడ వసాత్ముజేయునతనిన్ వారాసి అశ్రాంతి చే నవురా ధీర చరిత్ర సంపదల అసంఖ్యాత ప్రభావోన్నతుల్. ఆదిశేషుడు 14 లోకాలను తన పడగలచే మోస్తున్నాడు. ఆదిశేషుని ఆదికూర్మమూర్తి తన వీపు మీద మోస్తున్నాడు. ప్రళయకాల సముద్రుడు ఆదికూర్మాన్ని కూడా ఆదివరాహునికి లోబడిన వానిగా చేస్తున్నాడు. కావున మహాత్ముల మహిమకు మేరలేదు, అంతులేదు. పరివర్తిని సంసారే మృతః కోవా నజాయతే స జాతో ఏన జాతేన యాతి వంశః సమున్నతిం. పరివర్తనశీలమైన ఈ సంసారంలో, సంసారము అంటేనే సర అంటే టు మూవ్, కదలడం, జగతి అని అంటాము. జం గమయతి ఇది జగతి, కదులుతూ ఉండేది, మార్పు పొందుతూ ఉండేది, పరివర్తనశీలమైనది ఈ సంసారం. ఇలాంటి మారిపోతూ ఉండే కాలగమనంలో ఈ ప్రపంచంలో జగత్తులో మృతః కహ వా న జాయతే, చనిపోయినటువంటి ఎవరు మళ్ళీ పుట్టరు, పుట్టినటువంటి వారు చనిపోతూ ఉంటారు, చనిపోయినటువంటి వారు పుడుతూ ఉంటారు. పుట్టినవారు గిట్టక తప్పదు అని ఉంది కదా. ఈ ప్రపంచంలో వేల మంది, కోట్ల మంది, లక్షల మంది, అసంఖ్యాకమైనటువంటి మనుషులు, జనులు అందరూ కూడా పుడుతూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ ఎవరి పుట్టుక వలన సహజాతః, ఇలా ఎంతోమంది పుడుతూ పోతూ ఉంటే వాళ్ళందరి పుట్టుక వల్ల ఏం ప్రయోజనం ఉంది? అదే ప్రకృతి ధర్మం, పుట్టడం పోవడం. కానీ సహజాతః అలాంటి వాడొక్కడే నిజంగా పుట్టినటువంటి వాడు. ఎవరుట? ఏన జాతేన, ఎవని యొక్క పుట్టుక వలన, ఎవరు పుట్టడం వలన యాతి వంశః సంప్లస్ ఉన్నతిం సమున్నతిం, అతను పుట్టినటువంటి వంశానికి అఖండమైన కీర్తి కలుగుతుందో అలాంటి వాడు నిజంగా పుట్టినటువంటి వాడు. ఇప్పుడు రఘువంశంలో కకుస్థుడు పుట్టాడు, కాకుస్థ వంశము అనే పేరు వచ్చింది. రఘు మహారాజు పుట్టాడు, రఘువంశము అనే పేరు వచ్చింది. శ్రీరామచంద్రుడు పుట్టాడు, నామం అసలు రామరాజ్యం. విశ్వం ఉన్నంత వరకు కూడా శ్రీరామచంద్రుడి కీర్తి ఉంటూనే ఉంటుంది. అలా ఎంతోమంది ఎవరి పుట్టుక వలననైతే వారి వంశము వృద్ధి చెందుతుందో అలాంటి వారు నిజంగా పుట్టినటువంటి వారు అని చెప్పి కవి ఇందులో చెప్తున్నారు. ప్రాణిలోకంబు సంసార పతిత మగుట వసుధపై గిట్టి పుట్టనివాడు కలడే, వాని జన్మంబు సఫలమెవ్వాని వలన వంశమధికోన్నతి వహించి వన్నెకెక్కు. ఎల్లప్పుడూ చావు పుట్టుకలున్నటువంటి ఈ విశ్వంలో, ప్రపంచంలో, ఈ సంసార చక్రంలో చచ్చిపోయిన వాళ్ళంతా మళ్ళీ పుడుతూనే ఉంటారు, పుట్టిన వారందరూ చనిపోతూనే ఉంటారు. ఈ విధంగా పుట్టిన వారిలో నశింపని వారు ఎవరూ కూడా ఉండరు. కానీ ఎవని పుట్టుక వలన ఆ వంశము ఉన్నతిని పొంది కీర్తిని పొందుతుందో అతని యొక్క జన్మమే నిజమైన సఫలమైన జన్మమవుతుంది. కుసుమస్తబకస్యేవ ద్వయీ వృత్తిర్మనస్వినః మూర్ధ్నివా సర్వలోకస్య శీర్యతే వన ఏవవా. ఇక్కడ ఇంకో పాఠాంతరం వనేథవా, వనే అథవా అని కూడా ఒక పాఠాంతరం మనకి కనిపిస్తుంది. మనస్వినః అంటే ఆత్మాభిమానం, ఆత్మగౌరవం కలిగినటువంటి వారికి. కొన్ని సందర్భాల్లో పండితులకి అని కూడా చెప్తారు. వారికిట ద్వయీ వృత్తి, ఆత్మ గౌరవం కలిగి ఆత్మాభిమానం ఉన్నటువంటి వారికి రెండు మార్గాలు ఉన్నాయిట. ఈ ప్రపంచంలో రెండే ప్రవృత్తులున్నాయి. అవి ఏమిటి అనంటే, దేనిలాగాను అనంటే, కుసుమ స్తబకస్య ఇవ, ఒక పూల గుత్తికి వలె.
పువ్వులుట ఏమని కోరతాయి అనంటే అంటే వికసించినటువంటి ప్రతి పువ్వు, పూచిన ప్రతి పువ్వు కూడాట తాను భగవంతుడి పాదాల మీద పడి అర్చింపబడాలి అని కోరుతుందిట. లేదా సీమంతిని యొక్క మంగళప్రదమైనటువంటి ఆ జడలో తురమబడి, అంటే పూలదండ ఒక స్త్రీ తలలో పెట్టుకోబడి, తల మీద ఉంచబడి ఆదరించబడాలి అని కోరుతుందిట. ఇది జరగనప్పుడు అది అడవిలో పుట్టినటువంటి పువ్వు అడవిలోనే ఎవ్వరితోనూ గుర్తించబడకుండా, ఎవ్వరి కంటా పడకుండా అక్కడే శిథిలమై నశించిపోయి వాడిపోవాలి అక్కడే అని కోరుతుందిట. అంతేగాని మధ్య మార్గానికి ఇష్టపడదనమాట. ఉంటే అందరు అలాగే మంచి గొప్ప పాండిత్యం కలిగినటువంటి కవి శ్రేష్ఠులు కూడా వారు గుర్తించబడితే అందరికంటే కూడా అత్యధికమైన ఉన్నతమైన ఆసనం మీద కూర్చోబెట్టి అందరూ తమని గౌరవించి ఆదరించాలి అని కోరుతారు. అలా లేనప్పుడు తను అనేవాడు ఒకడున్నాడు అనే అస్తిత్వాన్ని కూడా ఇతరులకు ఎవరికి, ఏ రాజులకి తెలియనీక తన ఊరిలో తనే అలా ఎలా ఉన్నాడో అలాగే ఉండి అలా నశించిపోవాలి అని కోరుతాడనమాట. మూర్తినివా సర్వలోకస్య, సర్వలోకస్య అంటే సర్వలోకానికి కూడా మూర్తిని అంటే తల మీద పెట్టబడి గౌరవింపబడాలి. అథవా లేకపోతే వనే విశీర్యతే, వనంలోనే అరణ్యంలోనే అది ఏ చెట్టుకు పుట్టిందో ఆ చెట్టుకే, ఏ తీగకి పూచిందో ఆ తీగకే అక్కడే ఉండి అక్కడే పడి రాలిపోవాలి, ఎవ్వరి చేతిలోనూ పడకూడదు అని కోరుతారనమాట వాళ్ళు. కుసుమ గుచ్చంబునకు ఓలే పొసగు శౌర్య మానవంతునకివి రెండు మహితగతులు, సకల జన మస్తక ప్రదేశములనైన వనమునందైన జీర్ణ భావంబు గనుట. గొప్ప శౌర్యం కల విద్వాంసులు కానీ, ఆత్మాభిమానము కలిగినటువంటి, ఆత్మ గౌరవం కలిగినటువంటి వ్యక్తులు కానీ పుష్పముల గుత్తికి వలె, పూల గుత్తి వలె అందరి చేత శిరసా వహింపబడటాన్ని కానీ, లేక అరణ్యంలోనే ఎవ్వరితోనూ గుర్తింపబడక మ్రగ్గిపోయి మరణించడం అనేటటువంటి పద్ధతిని కానీ, ఈ రెండు పద్ధతులే అనుసరింపదగినవి అని భావిస్తారు. లాంగూల చాలనమథశ్చరణావపాతం భూమౌ నిపత్య వదనోదర దర్శనం చ శ్వాపిండదస్య కురుతే గజపుంగవస్తు ధీరం విలోకయతి చాటుశతైశ్చ భుంక్తే. కుక్కట శ్వాపిండదస్య కురుతే, శ్వ అంటే కుక్క, పిండదస్య పిండం దదాతి ఇది పిండదహ అన్నమాట. తనకి అన్నం పెట్టేవాడు యజమాని, ఆ కుక్క తనకి అన్నం పెట్టే యజమాని దగ్గరట లాంగూల చాలనం తోకని ఆడిస్తూ ఇటు అటు ఊపుతూ ఉంటుంది. అధశ్చరణావపాతం ఇంకా కాళ్ళ మీద కింద నేల మీద పడుతూ ఉంటుంది. భూమో నిపత్య నేల మీద పడుకుని, వదన ఉదర దర్శనం చ దానికి ఆకలేస్తే నేల మీద పడుకుని దాని ముఖాన్ని కడుపుని దాన్ని చూపిస్తూ ఉంటుందన్నమాట. పిండదస్య కురుతే ఇలాంటి చేష్టలు చేస్తుంది ఓ కుక్క. దానికి అన్నం పెట్టే యజమాని దగ్గర తోకూపుతూ ఉంటుంది, నేల మీద పడుతుంది, మీదికి ఎక్కుతూ ఉంటుంది, కడుపు నోరు అన్నీ చూపిస్తూ ఉంటుంది, ముఖాన్ని అన్నం పెట్టమని అడుగుతూ ఉంటుంది, తినేవి పెట్టమని యాచిస్తుంది అన్నమాట. తూ అంటే కానీ, గజపుంగవః ఒక గజశ్రేష్ఠుడు, ఒక ఏనుగు రాజు, మంచి మద గజం అన్నమాట, గజరాజు అదేం చేస్తుందిట, ధీరం విలోకయతి దానికి ఎంత ఆకలేసినా సరే అది ఎప్పుడు పెట్టమని అడగదు, ఏమీ చెయ్యదు. ఇంకా గంభీరంగా ధీరంగా అలా చూస్తూ ఉంటుందిట. ఇంకా చాటు శతైః చ భుంక్తే 100 మంచి మంచి మాటలతో మావటివాడు దాన్ని బుజ్జగించి లాలించి తినిపిస్తేనే అది తింటుంది, అంతేగాని అడగదు అస్సలు. అంతా ఆభిజాత్యం, అభిమానం, గౌరవం దానికి ఉందన్నమాట, ఆత్మగౌరవం. కనుక 100 మంచి మాటలు మనం పసిపిల్లలకు అన్నం పెట్టడానికి ఎంతో ముద్దు చేసి లాలించి చక్కని కబుర్లు చెప్తేనే తింటారు కదా, అలా ఏనుగు కూడా అన్నమాట. వాలము ద్రిప్పు నేలబడి వక్త్రము కుక్షియు చూపు క్రిందటం కాలిడు ద్రవ్వు పిండదుని కట్టెదుటన్ సునకంబు భద్రసుండాలము శాలితండులగు డంబులు చాటు వచశతంబుచే నోలి భుజించు ధైర్యగుణ యుక్తిగా చూచు మహోన్నత స్థితిన్. కుక్క తనకు పిడికెడు అన్నం పెట్టేవాణి ఎదుట తోకను అటు ఇటు ఆడిస్తుంది,
భూమిపై పడి కాలితోనే నోరు కడుపు చూపిస్తూ ఉంటుంది. ఇలాంటి నీచపు పనులు ఎన్నో చేస్తుంది. కానీ ఒక శ్రేష్ఠ గజము మటుకు ధైర్యంతో చూస్తూ మావటివాని చేత ప్రియవాక్యముల చేత బుజ్జగింపబడుతూ లాలింపబడుతూ ఆహారాన్ని గ్రహిస్తుంది. స్వల్పస్నాయువసావశేషమలినం నిర్మాంసమప్యస్తికం శ్వాలప్త్వా పరితోషమేతి నతు తత్తస్య క్షుధా శాంతయే సింహో జంబుకమంకమాగతమపి త్యక్త్వా నిహంతి ద్విపం సర్వః కృచ్ఛ్రగతోపి వాంఛతి జనః సత్వానురూపం ఫలం. కృచ్ఛ్రగతః అపి అంటే ఎలాంటి కష్టకాలంలో అయినా కూడా, ఆపదలు సంప్రాప్తించినటువంటి సమయంలో అయినా కూడా, జనః అంటే ప్రాణులు, వ్యక్తులు, మనుషులు, జంతువులు, ఏవైనా ప్రాణులు అన్నీ కూడా సత్వ అనురూపం ఫలం వాంఛతి అంటే తమ శక్తికి, తమ ఆభిజాత్యానికి, తమ శక్తికి తగినటువంటి అనురూపమైన ఫలాన్నే కోరతాయి, కానీ వేరే దాన్ని అంగీకరించవు. ఎలా అన్నది ఒక కుక్క గురించి, ఏనుగు గురించి కవి ఇందులో మనకి చెప్తున్నారన్నమాట. ఒక కుక్కట శ్వ అంటే కుక్క, స్వల్ప స్నాయు వస అవశేషం మలినం అంటే నరాలు, కొద్దిగా కొవ్వు దానికి ఉన్నటువంటి చిన్న నరాలు దొరికిన, నిర్మాంసమపి అస్థికం ఏ మాంసము లేకుండానే ఒక ఎముక ముక్క కనుక దొరికినా కూడా, శ్వలబ్ధ్వా కుక్కకి కనుక లబ్ధ్వా అంటే పొంది దొరికితే అది వెంటనే పరితోషమేతి చాలా ఆనందపడిపోతుందిట. మాంసం లేకపోయినా సరే, ఓ నరం దొరికినా, ఎముక దొరికినా అది చాలా ఆనందంగా దాన్ని నోట కరుచుకుని వెళ్ళి కూర్చుని తినడం మొదలు పెడుతుంది. అది నిజానికి దానికి కడుపు నిండుతుందా అంటే నతు తస్య క్షుధా శాంతయే. క్షుత్ అంటే ఆకలి తగ్గదు, ఉపశమించదు, కడుపు నిండేంత దానికి ఉండదు. అయినా కూడా ఏదో నోటికి తగిలితే చాలు, ఇలా కనిపించగానే పట్టుకెళ్ళి కూర్చుని ఓ పక్కన దాన్ని ఆనందంగా తింటూ ఉంటుంది. సింహ కానీ అదే ఒక సింహమైతే జంబుకం అంకమాగతమపి ఒక నక్క దాని ఒళ్ళోకి వచ్చినా సరే దాన్ని సంహరించదుట. త్యక్త్వా ఆ నక్కని వదిలిపెట్టేస్తుంది. నిహంతి ద్విపం ఏనుగునే కొడుతుంది, ఏనుగునే సంహరిస్తుంది, ఆ ఏనుగు మాంసాన్నే తింటుంది. అంటే ఎవరి ఆభిజాత్యానికి, శక్తికి, పౌరుషానికి తగినట్టుగా, వారి సత్వాలకి, శక్తికి తగినట్టుగా వాటి యొక్క ప్రవర్తన ఉంటుంది అని కవి ఇందులో చెప్తున్నారన్నమాట భర్తృహరి. స్నాయువసావశేక మలినమ్మగు నెమ్ము గ్రహించి చాలగంబాయత మోదమందు జనదాకలి దానికి చెంతనున్న గోమాయువు దాని జూచి పరిమార్పక సింగము దంతి గూల్చునే ఛాయల నెల్లవారు నిజసత్వ సమాన ఫలార్థులే కదా. కుక్క మాంసహీనమైన సన్నని నరాలు, కొద్దిగా కొవ్వు ఉండి మలినమైన ఎముక దొరికితే చాలు సంతోషపడుతుంది, కానీ అది దాని ఆకలి తీర్చదు. సింహము తన ఎదట నక్క చెరిస్తూ ఉన్నా, తిరుగుతూ ఉన్నా కూడా దానిని వదిలి మదించిన ఏనుగునే చంపుతుంది. కనుక జనులు కష్టకాలమందు కూడా తమ శక్తికి తగిన లాభాన్నే కోరుకుంటారు, కానీ హెచ్చు తక్కువలుగా కోరరు. దాక్షిణ్యం స్వజనే దయాపరిజనే శాఠ్యం సదా దుర్జనే ప్రీతి సాధుజనే నయో నృపజనే విద్వజ్జనే ప్యార్జవం శౌర్యం శత్రుజనే క్షమా గురుజనే నారీజనే ధూర్తత ఏ చైవం పురుషాః కళాసు కుశలాః తేష్వేవ లోకస్థితిః. అంటే ఏ పురుషాః ఏవం కళాసు కుశలాః, ఏ పురుషులైతే ఈ పైన 3 వాక్యాల్లో చెప్పబడినటువంటి ఆయా కళలలో మంచి ప్రఖ్యాతి గాంచి ఉంటారో, శక్తి కలిగి ఉంటారో, కుశలాః అంటే నేర్పరులై ఉంటారో, తేషు ఏవ లోకస్థితి వారి మీద ఆధారపడి ఈ లోకస్థితి అంతా ఉంది. అంటే లోకమంతా సవ్యంగా సజావుగా సాగుతోంది అంటే ఇలాంటి గుణములు కలిగిన వ్యక్తుల వలన అని కవి పైన చెప్తున్నారన్నమాట. దాక్షిణ్యం స్వజనే, స్వజనుల యందు, తన వారి యందు, తన మనుష్యుల యందు
చుట్టాలు పక్కాలన్నమాట అందరి యందు దాక్షిణ్యం కలిగి ఉండాలి. దయా దాక్షిణ్యం అంటాము, కొంచెం తేడా ఉంది దయకి దాక్షిణ్యానికి. దయా పరిజనే, జాలి దయ అంటే. పరజనుల యందు ఇతరుల యందు, పరిజనులు పరజనులు రెండు ఏ పదమైనా కూడా పర్వాలేదు. తన చుట్టుపక్కల ఉన్న వారి యందు పరిజనులు, పరజన అంటే ఇతరుల యందు, స్వజనులు కాకుండా వేరే మనుషులందరూ కూడా వారి అందరి యందు కూడా దయ కలిగి ఉండాలి. శాఠ్యం సదా దుర్జనే, ఎప్పుడు కూడా దుర్జనుల యందు శాఠ్యం, షఠే శాఠ్యం సమాచరేత్ అన్నారు. వాళ్ళు చెడ్డగా ఉంటే మనం కూడా వారికి తగిన టిట్ ఫర్ టాట్ అంటారే ఇంగ్లీష్లో, అలా అదే పద్ధతిలో ఉండి ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అన్నట్టుగా వారి యందు శాఠ్యాన్ని కలిగి ఉండాలి. కానీ దుర్జనుల విషయంలో మనం దయ చూపించి మంచితనంతో ఉంటే వారిలోని దుర్జనత్వం వల్ల కలిగే నష్టాలు పోవు. కనుక మనం కూడా వారికి ధీటుగా ఉండగలగాలన్నమాట. ప్రీతి సాధుజనే, సత్పురుషుల యందు సాధు పుంగవుల యందు ఎప్పుడు కూడా ఇష్టం, ప్రీతి, ప్రేమ భావం, గౌరవం కావాలి అనే భావం కలిగి ఉండాలి. నయో నృపజనే, ఇంకా రాజుల యందు ఎప్పుడు కూడా నయం అంటే నీతి కలిగి ఉండడం. పాలిటిక్స్ అంటామే, స్టేట్ క్రాఫ్ట్స్, నీతి శాస్త్రం, నయం తెలిసి ఉండాలి. రాజులు చాలా రాజనీతిజ్ఞులు, మనం కూడా వారితో అలాగే మెలగాలి. విద్వజనే అపి ఆర్జవం, విద్వత్ జనులతో, పండితులతో, వాళ్ళతో రుజు ప్రవర్తన కలిగి ఉండాలి. ఆర్జవం అంటే స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ అన్నమాట. మనం వారితో ఎప్పుడూ కూడా ఉన్నట్టుగా చక్కగా చెప్తూ ఆర్జవం, రుజు మార్గంలో ప్రవర్తించే వారిమై ఉండాలి. శౌర్యం శత్రుజనే, శత్రుజనుల యందు విషయాల్లో మనకి శౌర్యం, పరాక్రమం ఉండాలి. క్షమా గురుజనే, పెద్దవారల యందు, గురువుల యందు క్షమ, మనం సహనం, వినయం, క్షమించే గుణం, నోరు మూసుకుని కామ్గా ఉండగలిగినటువంటి గుణం ఉండాలి. గురుజనులు అంటే తల్లిదండ్రులు, గురువులు, వయసులో కానీ జ్ఞానంలో కానీ పెద్దవారు ఎవరైనా వారి యందు మనం క్షమ కలిగి ఉండాలి, సహనం. నారీజనే ధూర్తత అన్నారు కవి ఇక్కడ. నారీజనుల యందు స్త్రీల విషయంలో ధూర్తత్వం కలిగి ఉండాలిట, ధార్ష్టికం చలాయించే శక్తి కలిగి ఉండాలిట. అంటే మనది పురుష ఆధిక్యత కలిగినటువంటి కుటుంబాలు కనుక ఇద్దరిలో ఎవరో ఒకరు ఇంటి పెద్దతనం వహిస్తే మిగతా వారందరూ వారు చెప్పినట్టు వింటూ ఉంటే ఇల్లు సజావుగా ఉంటుంది. ఏదైనా ఆఫీస్లో అయినా ఎవరి గ్రూప్కి సంబంధించినప్పుడు వారి పెద్దలు చెప్పిన మాట అందరూ వింటూ ఉంటే సవ్యంగా సక్రమంగా ఆఫీస్ జరుగుతుంది. కానీ అందరూ అధికారం చూపిస్తే అవ్వదు కదా. అందుకని ఇలాంటి పదంతో అక్కడ చెప్పారు. అంతేగాని ఆడవారిని ధూర్తత్వంతో వాళ్ళ మీద ధాష్టికం చేయాలి అనే భావన ఆయనలో, కవిలో ఉందని మనకు అనిపించదు. కనుక ఏ చైవం పురుషాః కళాసు కుశలాః తేషు ఏవ లోకస్థితి, అటువంటి వారి మీద ఆధారపడి ఈ లోకము చక్కగా నడుస్తోంది, ప్రవర్తిల్లుతోంది. వరకృప భృత్యులందు నిజవర్గమునందు అనుకూల వృత్తి, కాపురుషుల యందు శాఠ్యము, సుబుద్ధుల యందు అనురక్తి, తాల్మి సద్గురువుల యందు గౌరవము, కోవిదులందు నయంబు, రాజులందు అరిజనులందు శౌర్యము, మృగాక్షుల యందు ప్రగల్భ భావమీ వరుస, కళా ప్రవీణులగు వారల యందు వసించు లోకముల్. ఇక్కడ ఏనుగు లక్ష్మణ కవి గారి ట్రాన్స్లేషన్లో మృగాక్షుల యందు, స్త్రీల యందు ప్రగల్భ భావము అంటే గొప్పలు చెప్పుకుని ప్రగల్భాలు చెప్పే గుణం, అంటే చెప్పి వారిని ఆకర్షించి వారి మెప్పుని పొందడం అన్నమాట. సేవకుల ఎడ దాక్షిణ్యం కలిగి ఉండడం, బంధువుల ఎడ అనుకూలంగా ఉండడం, దుష్టుల ఎడ కాపట్యము, మంచివారి ఎడ ప్రేమ, రాజులందు వారు చెప్పినట్టుగా వినేటటువంటి గుణము, అనుసరణము, విద్వాంసుల యందు క్రమ ప్రవర్తన, శత్రువుల యందు పరాక్రమము, పెద్దల యందు ఓర్పు, స్త్రీల యందు ప్రగల్భాలు చెప్పే గుణాన్ని వహించిన పురుషులే లోకస్థితికి కారణభూతులు. నమ్రత్వేనోన్నమంతః పరగుణ కథనైః స్వాన్ గుణాన్ ఖ్యాపయంతః స్వార్థాన్ సంపాదయంతో వితత పృథుతరారంభయత్నాః పరార్థే క్షాంత్యైవాక్షేపరూక్షాక్షరముఖరముఖాన్ దుర్ముఖాన్ దూషయంతః సంతః సాశ్చర్యచర్యా
జగతి బహుమతాః కస్య నాభ్యర్చనీయాః. కస్య నా అభ్యర్చనీయాః. కొంతమంది సత్పురుషుల గురించి కవి ఇందులో చెప్తున్నాడు. అటువంటి వారు కస్య అంటే ఎవరికి, ఎవరి చేత నా అభ్యర్చనీయాః అంటే ప్రార్థించబడకుండా, పూజించబడకుండా ఉంటారు. ఎలాంటి గుణం కలవారుట అంటే సంతః అంటే సత్పురుషులు, సాశ్చర్య చర్య చాలా ఆశ్చర్యకరమైనటువంటి చర్యలు కలిగినటువంటి సత్పురుషులు. జగతి ఈ జగత్తులో బహుమతాః చాలా విధాలుగా గౌరవార్హులైనటువంటి వారు, గౌరవింపబడుతూ ఉంటారట. అటువంటి వారిని ఎవరు అర్చించకుండా ఉండగలుగుతారు అని అడుగుతున్నాడు. అంటే ఈ పై 3 పాదాల్లో చెప్పబడిన గుణాలు కలిగినటువంటి సత్పురుషులని అందరూ కూడా బహువిధాలుగా గౌరవిస్తారు, అర్చిస్తారు అని అర్థం అన్నమాట. అవి ఏమిటిటా గుణాలు అంటే నమ్రత్వేన ఉన్నమంతః. వారు చాలా వినయంగా ఉండి ఆ వినయంతో ఉన్నతులవుతున్నారు. కిందికి వంగి ఉండడం వలన చాలా గౌరవింపబడుతున్న వాళ్ళు అవుతున్నారు. ఉన్నమంతః ఎత్తుగా ఉన్నవాళ్ళుగా చూడబడుతున్నారు. పరగుణ కథనై ఇతరులలోని సద్గుణాలని చక్కగా వర్ణించి చెప్పడం వలన స్వాన్ గుణాన్ ఖ్యాపయంతః. వారు తమలోని గుణాలను చెప్పుకోరు, ఇతరులలోని సద్గుణాలని ప్రశంసిస్తారు. ఇతరులలోని గొప్పదనాన్ని ప్రశంసించడం వల్ల వీరి యొక్క సద్గుణాలు ఏమిటో అందరికీ కూడా తెలిసి వీరి గుణాలని ఇతరులు గౌరవిస్తారు. స్వార్థాన్ సంపాదయంతో వితత పృథుతర ఆరంభయత్నాః పరార్థే. పరార్థే అంటే ఇతరుల కొరకు, ఇతరుల కోసం విశాలమైనటువంటి, వితతమైన అంటే చాలా ఎక్కువ విస్తృతమైనటువంటి, పృథుతరమైన అంటే గొప్ప గొప్ప కార్యాలు, పెద్ద పెద్ద పనులని ఇతరుల కోసం అందరికీ 10 మందికి ఉపయోగపడే మంచి కార్యాలని చేయడం వలన వారుట స్వార్థాన్ సంపాదయంతః. వారి యొక్క స్వార్థాలను, స్వార్థం స్వప్రయోజనం, వారి ప్రయోజనాలని వాళ్ళు సాధించుకోగలుగుతున్నారు. అంటే వారి పనులు వారు చేసుకోరు, ఇతరుల పనులు చేయడం వలన వారి కార్యాలు సిద్ధిస్తున్నాయి వారికి. పరార్థంలో వారి స్వ అర్థము నిండి ఉంటోందన్నమాట. అంటే ఇతరులకు ఉపయోగపడే పెద్ద కార్యాలు చేయడం వలన వీరి కార్యాలు, తమకి కావలసిన అవసరమైన పనులన్నీ కూడా జరిగిపోతున్నాయిట. ఇంకా క్షాంత్యా ఏవ ఆక్షేప రూక్ష అక్షర ముఖర ముఖాన్ దుర్ముఖాన్ దూషయంతః. పెద్ద సమాస పదం వాడాడు కవి ఇక్కడ. అంటే దుర్ముఖులు, చెడు అంటే కఠినమైన మాటలు మాట్లాడే వాళ్ళ మాటల ఆ వదరబోతుతనం ఎలా ఉంటుందో ఈ పదాల్లో, అక్షరాలలో చూపిస్తున్నాడు. అంటే ఇతరులని హింసించేలా, బాధ పెట్టేలా, అవమానించేలా రూక్షమైన కఠినమైన పదాలనే మాట్లాడడం అలవాటుగా ఉండి వారి నోట్లో నుంచి అలాంటి పదజాలాలే వచ్చే మనుషులని కూడా వీరుట నిందిస్తున్నారు. ఎలా నిందిస్తారట? కేవలం సహనంతో. క్షాంత్యా ఏవ, కేవలం సహనంతో, ఓర్మితో ఏమీ మాట్లాడకుండా ఉండడమే అవతలి వారిలోని కాఠిన్యాన్ని, రూక్షత్వాన్ని, దుర్గుణాలని దూషించడం. అంటే నీలో ఈ దుర్గుణం ఉంది అని వాళ్ళు తిట్టినప్పుడు వీళ్ళు ఎదురు తిట్టరు, వారిని నిందించరు, వారిలోని లోపాలని చూపరు. అయినా కూడా కేవలం సహనంతోనే వారు ఎన్ని అంటున్నా అవతలి వీళ్ళు సహనంతో, ఓర్మితో వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకునేలా చేయడం వలన ఆ రూక్షమైన కఠినమైన మాటలు మాట్లాడే వారిని దూషించిన వారు, అంటే వారిలోని దోషాన్ని తొలగిస్తున్నారన్నమాట, పోగొడుతున్నారు. వీరి సహనం వలన అవతలి వారు వారిలోని కఠినత్వాన్ని, కాఠిన్యాన్ని కఠినంగా మాట్లాడి, కరుకుగా మాట్లాడి, ఎదటివారి హృదయాల్ని బాధించేలా మాట్లాడే ఆ మాటలని వారు మాట్లాడకుండా ఉండేలాగా వెనక్కి తీసుకునేలా చేస్తున్నారన్నమాట. అటువంటి ఉత్తములైన వారిని ఎవరు గౌరవించకుండా ఉంటారు? నతులగుచున్ మహోన్నతి తనర్చుచు నవ్య గుణోక్తి చే గుణోన్నతి ప్రకటించుచున్ పరజన ప్రియ కార్య సమర్థతన్ సమంచిత నిజకార్య సంగ్రహము చేయుచు నిష్ఠురవాదులన్ క్షమాధృతి నిరసించుచున్ పరగు ధీరులు పూజ్యులు కారే ఏరికిన్
సత్పురుషులు అణకువ కలిగి ఉండియే ఔన్నత్యాన్ని పొందుతారు. పరుల గుణాలనే శ్లాఘించుట చేత తమ సహృదయత్వాన్ని కనబరుస్తారు. పరుల కార్యసాఫల్యమునకై ఎక్కువగా ప్రయత్నించి తమ పనిని సానుకూలం చేసుకుంటారు. అంటే ఇతరుల పనిని సానుకూలపరుస్తూ తమ కార్యాలను కూడా సఫలం చేసుకుంటారు. తమను కఠినముగా పరుషముగా హృదయాన్ని బాధించేలాగా నిందించే దుర్జనుల యందు ఓర్పును కనబరచుట చేత వారిని అది తప్పు అని నిరసిస్తారు. వారిలోని ఆ నోటి దురుసుతనాన్ని వారే నిగ్రహించుకునేలాగా చేస్తారు. ఇటువంటి ఆశ్చర్యకరమగు నడవడి గల మహాత్ములు ఎవరికి పూజ్యులు కారు అంటే అందరికీ పూజ్యులే అని భావము. కదర్థితస్యాపి హి ధైర్యవృత్తిర్న శక్యతే ధైర్యగుణః ప్రమార్ష్టుం అధోముఖస్యాపి కృతస్య వహ్నేర్నాథః శిఖాయాతి కదాచిదేవ. కదర్థితస్య అపి హి ధైర్యవృత్తేః ధైర్యగుణః ప్రమార్ష్టుం న శక్యతే. అంటే ఎన్ని కష్టాలు వచ్చినా ఎటువంటి ఆపదలు కలిగించినా లేక కలిగినా కూడా ధైర్యవృత్తి కలిగినటువంటి వారి ధీరుల యొక్క ధైర్యగుణాన్ని ప్రమార్ష్టం న శక్యతే, దాన్ని చెరిపేయడానికి పోగొట్టడానికి ఎవరికి కూడా సాధ్యం కాదు. అంటే సహజంగా ధీరులైనటువంటి వారి యొక్క ధైర్యగుణం ఎలాంటి ఆపద సమయాల్లో కుత్సిత అంటే బాధలు కలిగే సమయాల్లో కూడా ఆ ధైర్యగుణం వాళ్ళలో నుంచి పోదు. వారు మనోనిగ్రహం కలిగే ఉంటారు, ధైర్యం కోల్పోకుండానే ఉంటారు. ఏ విధంగా అయితే వహ్నేహ్ అంటే అగ్నిని అధోముఖస్యాపి కృతస్య వహ్నేహ్, అగ్నిని మనం దాన్ని ఇలా వంచేసి ఆ అగ్ని నేలకి అధోముఖమయ్యేలాగా నేలకి ఆ అగ్ని వెళ్ళేలా చేయాలని ప్రయత్నం చేసి అగ్నిని క్రిందికి వంచినా కూడా దాని యొక్క శిఖలు అగ్ని జ్వాలలు అథహ న యాతి కదాచిదేవ. ఎప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా అగ్ని యొక్క జ్వాలలు పైకి లేస్తాయే కానీ క్రిందికి వెళ్ళవు. మనం అగ్ని జ్వాలలని క్రిందికి పంపించాలని ఎంత ప్రయత్నం చేసినా అవి క్రిందికి వెళ్ళవు, పైకే వెళతాయి. పైకే అగ్నిజ్వాలలు ఎగజిమ్ముతాయన్నమాట. నియతి చేత కదర్థితుండైన ధైర్యపరుని ధైర్యగుణంబు మాన్పంగ తరమే క్రిందు సేయంగబడినట్టి కృష్ణపథుని కీల ఎందైన మీదుగా కెరలుగాదే. ధైర్యవంతునికి ఎటువంటి దుఃఖం సంభవించినా కూడా అతడి ధైర్యాన్ని పోగొట్టడం అసాధ్యం. అగ్నిని తలక్రిందుగా ఉంచిన అగ్నిజ్వాల పైవైపుకే ప్రసరిస్తుంది కానీ కింది వైపుకి ప్రసరించదు. హర్తుర్యాతి నగోచరం కిమపిశం పుష్ణాతి యత్సర్వదా హ్యర్థిభ్యః ప్రతిపాద్యమానమనిశం ప్రాప్నోతి వృద్ధిం పరాం కల్పాంతేష్వపి న ప్రయాతి నిధనం విద్యాఖ్యమంతర్ధనం యేషాం తాన్ ప్రతిమానముచ్యత నృపాః కస్తైః సహ స్పర్ధతే. ఇది రాజులని అడ్రస్ చేసి చెప్తున్నారనమాట. నృపాః, ఓ రాజులారా, మహాత్ముల ఎడల, పండితుల ఎడల, జ్ఞానవంతులైనటువంటి వారి ఎడల మీరు మానం ఉచ్యత, మీ అహంకారాన్ని గర్వాన్ని కొద్దిగా తగ్గించుకోండి. ఎందుకు అంటే కస్తైః సహ స్పర్ధతే, ఎవరు వారితో స్పర్ధ పెట్టుకోగలరు? ఎవరితోట? విద్య ఆఖ్యం అంతర్ధనం యేషాం తాన్ ప్రతి. విద్య అనే పేరున్నటువంటి అంతర్ధనము, లోపలున్నటువంటి నిజమైన ధనము ఎవరికైతే ఉందో తాన్ ప్రతి, వారి విషయాల్లోట. ఈ విద్య ఆఖ్యం అంతర్ధనం, విద్య అనే పేరు కలిగిన అంతర్ధనము ఇది ఎలాంటిదిట? హర్తుర్యాతి నగోచరం, దొంగిలిద్దాము అనంటే దొంగకి కంటికి కనిపించదు. కిమపి శం పుష్ణాతి యత్ సర్వదా, కిమపి అంటే కొంచెం కూడా, దొంగిలించాలనే దొంగకి కొద్దిగా కూడా కనిపించదు బయటికి. శం పుష్ణాతి యత్ సర్వదా, ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ వృద్ధిని కలిగిస్తూ ఉంటుంది.
శుభాన్ని సుఖాన్ని కలిగిస్తూ ఉంటుంది, శ్రేయస్సుని కలిగిస్తుంది. ఇంకా హి అంటే ఇంకా అర్థిభ్యః అంటే అర్థిజనులకి, యాచకులకి ప్రతిపాద్యమానం అనిశం. ఎంత ఇచ్చినా కూడా, ఎప్పుడూ వాళ్ళు అడిగిందంతా ఇస్తూనే ఉన్నా కూడా పరాం వృద్ధిం ప్రాప్నోతి, చాలా గొప్ప ఎక్కువ వృద్ధి చెందుతూ ఉంటుంది, ఇంకా పెరుగుతూనే ఉంటుంది. అలాంటి విద్యాధనము ఎవరి దగ్గరుందో వారి విషయంలో జాగ్రత్తగా ఉండండి, అహంకారం పనికిరాదు అని కవి చెప్తున్నాడు. హర్తకు కాదు గోచరం అహర్నిశమున్ సుఖపుష్టి సేయు, సత్కీర్తి ఖటించు విద్యయను దివ్యధనం బఖిలార్థ కోటికిం పూర్తిగా ఇచ్చినన్ పెరుగు, పోదు యుగాంతపు వేళనైన భూభర్తలు తద్ధనాధికుల పట్టున గర్వము మానుటొప్పగున్. విద్య అనే గొప్ప ధనము దొంగిలించాలి అనంటే తలుచుకున్న దొంగలకి అది కంటికి కనిపించదు, దొంగిలించడానికి వీలు కాదు. అది అందుకే అంతర్ధనము అని చెప్పబడుతుంది. అది మామూలు డబ్బు లాంటి ధనం లాంటిది కాదు. ఈ విద్యాధనము ఎల్లప్పుడూ సుఖాన్నే కలగజేస్తుంది. కోరిన వారికి ఎల్లప్పుడూ ఇస్తూనే ఉన్నా, ఎంత ఇచ్చినా కూడా తరగదు, ఇంకా ఇంకా వృద్ధి చెందుతుంది. ప్రళయ కాలంలో కూడా ఇది నశించదు. ఇలాంటి గొప్ప ధనము కలవారి విషయంలో సామాన్యమైన ధనం కలిగిన రాజులు దురాగ్రహం చెందడాన్ని, అధికారాన్ని చూపించడాన్ని తగ్గించుకోవాలి. విద్య గల వారిని ఎదుర్కోవడానికి ఎవ్వరికీ సాధ్యం కాదు. అంభోజిని వన నివాస విలాసమేవ హంసస్య హంతి నితరాం కుపితో విధాత, నత్వస్య దుగ్ధజల భేద విధౌ ప్రసిద్ధాం వైదగ్ధ్య కీర్తిమపహర్తుమసౌ సమర్థః. అంభోజిని వన నివాస విలాసం ఏవ హంసస్య హంతి నితరాం కుపితః విధాత, న తు అస్య దుగ్ధజల భేద విధౌ ప్రసిద్ధాం వైదగ్ధ్య కీర్తిం అపహర్తుం అసౌ సమర్థః. అంటే ఒకవేళ బ్రహ్మదేవుడికి కనుక తన వాహనమైన హంస మీద కోపం వస్తే, బ్రహ్మదేవుడు అంభోజిని వన నివాస విలాసం ఏవ హంసస్య హంతి, ఎవరుట నితరాం కుపితః విధాత. విధాత అంటే బ్రహ్మదేవుడు. ఎలాంటి బ్రహ్మదేవుట? నితరాం కుపితః, చాలా కోపం వచ్చినటువంటి, హంస మీద చాలా కోపం వచ్చినటువంటి విధాత బ్రహ్మదేవుట. ఆయనకు ఒకవేళ హంస మీద కోపం వస్తే హంసస్య, ఆ హంసని అంభోజిని అంటే పద్మాలు ఉంటాయి కదా, పద్మ సరస్సులో, పద్మ సరోవరంలోను పద్మవనాలలో నివాసం ఉండడం అనే విలాసాన్ని ఏవ హంసస్య హంతి, దాన్ని మాత్రమే అడ్డగించగలుగుతాడు. అంటే హంసలకి ఎక్కువ తామర పూలు ఉన్నటువంటి ఆ తామర కొలనులో విహరించడం చాలా ఆనందం. ఆ తామర కొలనులో విహరించే ఆ ఆనందాన్ని మాత్రం అరికట్టగలుగుతాడు. అంతేకాని నా తు అంటే అంతేకాని, తు అంటే అయితే, అంతేకాని అస్య అంటే ఈ హంసస్య, హంస యొక్క దుగ్ధ జల పాలని నీటిని భేద విధౌ ప్రసిద్ధం, నీటిని పాలని వేరు చేసేటటువంటి శక్తి సామర్థ్యం ఈ విశ్వం మొత్తంలో కేవలం హంసకి మాత్రమే ఉంది, పరమాత్మని కాదనుకోండి. అలా పరమాత్మ కాకుండా జీవులలో హంసకి పాలు నీళ్లు కలిపి కనుక ఒక గిన్నెలో ఇస్తే చక్కగా పాలు తాగేసి నీళ్ళని వదిలేస్తుంది. అంటే నీటిని పాలని వేరు చేయగలిగిన శక్తి ఉంది. అలా దుగ్ధ జల పాలు నీరు కలిసినటువంటి దాంట్లో భేద విధౌ, వాటిని భేదం చేసి భేదించి విడివిడిగా చూపించగలిగిన ఆ ప్రసిద్ధం వైదగ్ధ్య కీర్తిం, అలా ప్రసిద్ధి చెందినటువంటి వైదగ్ధ్యం అంటే పాండిత్యం, శక్తి, సహజ సిద్ధమైన ప్రతిభ, దానికి బై బర్త్ పుట్టుకతో ఉన్నటువంటి శక్తి, ఆ కీర్తిని, దానివల్ల హంస కలిగే కీర్తి, ఆ కీర్తిని అపహర్తుం నా సమర్థ, దాన్ని దొంగిలించడానికి మటుకు ఆ బ్రహ్మదేవుడికి కూడా సాధ్యం కాదు. బ్రహ్మ కనుక హంస మీద కోపం వస్తే పద్మాల సరస్సులో విహరించడాన్ని అరికట్టగలుగుతాడే కానీ హంసకి సహజంగా ఉన్నటువంటి శక్తి అయిన తామర కొలను పాలని నీటిని వేరు చేయగలిగిన శక్తి, పాండిత్యాన్ని
మటుకు ఆయన అపహరించలేడు. అంటే పండితులకి కూడా, రాజులు కనుక పండితుల మీద కోపం వస్తే వాళ్ళకి తాము ఇచ్చిన ఆ లగ్జోరియస్ భవనాలలో నివసించే ఆ పై ఆడంబరాలు, ఆనందాలు, విలాసాలు, లగ్జరీస్ వాటిని నిరోధించగలుగుతారు, వాటిని లాగి పారేస్తారు వాళ్ళ దగ్గర నుంచి. కానీ ఆ పండితుల్లో ఉన్న పాండిత్యాన్ని మటుకు అపహరించలేరు కదా, లాగేసుకోలేరు కదా. అది అన్నమాట. వనజ ఇక్కడ తెలుగులో చాలా అద్భుతంగా వచ్చింది పద్యం. వనజ భవుండు కోపమున వాహనమైన మరాళ భర్తకున్ వనజవని విహార కలనంబు తొలంగగ చేయు కానీ గుంఫనమున దుగ్ధజీవన విభాగ విధాన నిరూఢ నైపుణీ జనిత మహాయశో విభవసారము హంసకు మాన్పజాలునే. బ్రహ్మదేవుడు ఆయన తనకి కనుక కోపం వస్తే తన వాహనమైనటువంటి హంసను పద్మ సరస్సులందు విహరింపకుండా చేయగలుగుతాడు. కానీ నీటిని పాలను వేరు చేయగలిగిన శక్తి, ఆ నేర్పును మాత్రం హంసలో నుంచి తీసివేయలేడు కదా. క్షుత్క్షామోపి జరాకృశోపి శిథిలప్రాయోపి కష్టాం దశామాపన్నోపి విపన్నదీధితిరపి ప్రాణేషు నశ్యత్స్వపి మత్తేభేంద్ర విభిన్న కుంభ కవళగ్రాసైకబద్ధస్పృహః కిం జీర్ణం తృణమత్తి మానమహతామగ్రేసరః కేసరీ. మానమహతాం అగ్రేసరః కేసరీ. కేసరి అంటే కేసరములు కలది, అంటే సింహం. ఎలాంటి సింహము? ఆత్మాభిమానం కలిగిన వాటిల్లో గొప్పది, అగ్రగణ్యమైనటువంటిది, ఎత్తున అగ్రమైన స్థానంలో నిలబడేది. మాన మహతాం అగ్రేసరః అంటే ఆత్మాభిమానం కలిగిన వారిలో శ్రేష్టమైనటువంటి సింహము. క్షుత్క్షామోపి, క్షుత్ అంటే ఆకలి, ఎంత ఆకలి వేసినా, ఆకలితో బాధింపబడుతున్నా. జరా కృశోపి, జరయా కృశః అపి అంటే వృద్ధాప్యంతో అది కృశించిపోతూ ఉన్నా కూడా ఆహారం దొరక్కే అన్నమాట. శిథిల ప్రాయోపి, ఇంకా శరీరం అంతా శిథిలమైపోయిన స్థితిలో ఉన్నా కూడా కష్టాం దశాం ఆపన్నోపి, ఎంత కష్టమైన దశ తనకి ప్రాప్తించినా కూడా విపన్న దీధితిరపి, ఆపదలు చుట్టుముట్టినా కూడా ప్రాణేషు నశ్యత్స్వపి అంటే ఇంకా ఆకలి, తనకి తిండి దొరకటం లేదు, ప్రాణాలు పోయే పరిస్థితి, కడగట్టే స్థితి వచ్చేస్తోంది. అయినా కూడా ఈ కేసరి సింహము ఎలాంటి ఆహారం తింటుందిట? తనకి సహజమైన ఇష్టమైన ఆహారము. మత్తేభేంద్ర విభిన్న కుంభ కవళ గ్రాసైక బద్ధస్పృహః. బద్ధస్పృహః, స్పృహ అంటే కోరిక. ఆ కోరిక ఎప్పుడు బద్ధమై దృఢంగా ఒకే దాని మీద ఉంటుంది. అదేమిటిట? మదించిన ఏనుగు యొక్క కుంభస్థలాన్ని కొట్టి, ఆ మదించిన ఏనుగు యొక్క కుంభస్థలంలోని ఆ మాంసాన్ని ఒక కబళంలాగా, అన్నం ముద్దలాగా తీసుకుని స్వీకరించి తినడంలో ఇష్టం ఉన్నటువంటి, అతి సహజంగా దానినే ఇష్టపడేటటువంటి సింహము ఎలాంటి పరిస్థితిలో అయినా కిం జీర్ణం తృణమత్తి, ఎండిపోయినటువంటి ఎండుగడ్డి తింటుందా అంటే తినదు అని అర్థం అన్నమాట. ఎలాంటి పరిస్థితిలో కూడా ఆత్మాభిమానం కలిగినటువంటి ఈ సింహము తనకి సహజంగా ఏది ఇష్టమైన ఆహారమో అది తప్ప ఎండుగడ్డి తినదు. గ్రాసము లేక సృక్కిన, జరాకృశమైన, విశీర్ణమైన, నాయాసమునైన, నష్టరుచి అయినను ప్రాణ భయార్థమైన, నిస్త్రాసమదేభ కుంభ పిసిత గ్రహ లాలసశీల సాగ్రహాగ్రేసర భాసమానమగు కేసరి జీర్ణతృణంబు మేయునే. తినుటకు తిండి లేక చిక్కిపోయిన, ఆకలి చేత డస్సిపోయిన, ముదిమి చేత చిక్కిపోయిన, కష్టస్థితిని పొందిన, కాంతి విహీనమైన, ప్రాణాలే పోవుచున్నా కూడా గొప్ప పరాక్రమము కల సింహము మదించిన ఏనుగు యొక్క కుంభస్థలమును చీల్చి దాని అందలి మాంసమును తినవలెను అనుకుంటుందే కానీ ఎండుగడ్డిని తినదు.